ఆన్లైన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి యునైటెడ్ ఇవాంజలికల్ చర్చ్ తరఫు నుంచి మీకు శుభవందనములు. మరి ఎప్పటి వల్లనే మీరు మరి ఈ యొక్క యునైటెడ్ ఇవాంజలికల్ చర్చ్ యొక్క ప్రోగ్రామ్స్ను మీరు చూస్తూ ముందుకు సాగి వెళ్తున్నారు. మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరి న్యూజిలాండ్లో మరి ఇండియాలో ఉన్నటువంటి వారందరూ కూడా మీకు గ్రీటింగ్స్ పంపిస్తున్నారు. మరి దేవుని యొక్క వాక్యంను వినే ముందు మనం ప్రార్థించుకుందాం. దేవా, సర్వశక్తి గల మా ప్రభువా, మిక్కిలి దయగల మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు నాయన. మీరెంతైనా నమ్మదగినటువంటి దేవుడై ఉన్నారు తండ్రి. మేము అపనమ్మకమైనటువంటి జీవితము జీవించినను ప్రభువా, మీ నమ్మకమైనటువంటి కార్యములు మా పట్ల నెరవేరుస్తూ ప్రభువా, మాకు నాయన తండ్రి ఆ యొక్క వెలుగు బాటను ప్రసాదిస్తున్న దేవా, మీకు వందనములు స్తోత్రములు నాయన. మీ బిడ్డలు నాయన తండ్రి మీ వాక్య పఠనము జరిగించి ఉన్నారు తండ్రి. మరి మీ సేవకుడు నిలబడి ఉన్నాడు నాయన. నేను కాదు ప్రభువా, ఇక నుంచి నాయన మీరు మాట్లాడు ప్రభువా. మీ వాక్యమును విరిచి మాకందరికి పంచి ప్రభువా, మా ఆత్మీయ నేత్రములను తెరువు ప్రభువా. మరి నాయన మీ వాక్యములో సెలవిచ్చిన విధానముగా తండ్రి, ఎప్పుడైతే మేము సత్యమును తెలుసుకుంటామో మేము నిజంగా తండ్రి ఆ యొక్క స్వతంత్రమును మేము పొందుకోగలుగుతాం తండ్రి. కాబట్టి ఆ యొక్క మాటలను మాకు అనుగ్రహించమని, మా హృదయములను తెప్పరిల్లజేయమని, మీ యొక్క దీవెనలతో మేము వెలులాగున మామలను దర్శించమని యేసు శక్తి గల నామములో తండ్రిని వేడుకొంచున్నాం దేవా, ఆమేన్, ఆమేన్. మరి ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి కొద్ది నిమిషాలు చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. మరి మన మధ్యలో మరి GTCM మరి కార్యవర్గం మరి అందరూ కూడా వచ్చి ఉన్నారు. చాలా సంతోషము. మరి బ్రదర్ పాల్, మరి సిస్టరు, మరి ఇందిరమ్మ, మరి హర్షదమ్మ, మరి వీళ్ళంతా కూడా ఈ మాకు దగ్గర వాళ్ళు, వీళ్ళందరూ దూరం కాదు. ఇక మేము వాళ్ళను GTCM అంటే దూరం అయిపోతుంది అది మాకు. కాబట్టి ఇది చాలా సంతోషం మాకు. మరి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీ మొబైల్ అన్నీ కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టేసేసుకోండి. ఫ్లైట్ మోడ్ అంటే తెలుసు కదా మీకు, ఇక నేను ఏం చెప్పాలి ఇక మీకు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ కాబట్టి మరి నన్ను బాధ్యులుగా చేయొద్దు మీరు. ఎందుకంటే ప్రీచర్ యొక్క బాధ్యత ప్రీచింగ్ చేసే వరకే. ప్రీచింగ్ చేయబడినటువంటి వాక్యం మీరు విన్నారు కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఇన్నోసెంట్ ప్రభువా అంటే ఈ ఎపిసోడ్ను తీసుకొచ్చి వేసేస్తాడు అక్కడ. అప్పుడు మన దగ్గర మాటలకు లేవు, తావు లేవు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మాటలు. క్రైస్తవులైనటువంటి వారికి ఈ యొక్క మెసేజ్ అనేది ఈజ్ రియల్లీ క్రిటికల్, చాలా క్రిటికల్. మరి మీ జీవితాలలో మీరు విన్నారో లేదో కానీ మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మీరు పొందుకొని స్పష్టత పొందుకొని పోతారు. క్లారిటీ. క్రైస్తవ జీవితంలో బోధలో క్లారిటీ లేకపోతే విశ్వాసులకు తెలియదు. విశ్వాసులు అంతా ఏంటిదంటే గొర్రెలు. దేవుడు పోల్చిండు ఆ విధంగా. మరి ఆనాటి కాలంలో ఒక పాస్టర్ పాపం 500 గొర్రెలు ఉండేనట ఆయన. ఆ గొర్రెలను అన్నింటిని పట్టుకొని పోతున్నాడు. చిన్నగా ఒక వాగు వచ్చేసింది పెద్దగా. వాగు రాగానే గొర్రెలన్నీ ఆగిపోయినాయి. ఈ పాస్టర్ వెళ్తున్నాడు కానీ ఒక్క గొర్రె వస్తలేదు. పాస్టర్కు దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. ఇమీడియట్గా పోయిండు, గొర్రెల మందలోనికి వెళ్ళిండు. అప్పుడే ఒక చిన్న గొర్రె పిల్ల పుట్టిందన్నట్టు. ఆ గొర్రె పిల్లను సంకల పెట్టేసేసుకున్నాడు. ఇట్లా మెల్లగా బయలుదేరాడు, నీళ్ళలా వెళ్ళిండు. ఎప్పుడైతే ఆయన నీళ్ళలా వెళ్ళి కొద్ది దూరం వెళ్ళిండో కరిగినటువంటి గొర్రె తల్లి అది చూసింది. అమ్మో, నా బిడ్డను పట్టుకొని పోతున్నాడు, నాకు కష్టం. ఆ దానికి కొద్దిగా భయం వచ్చేసి పాస్టర్ వెనక కూడా మొదలుపెట్టింది కాదు. ఒక గొర్రె పోతుంది కదా, ఇక మనం ఎందుకు పోవద్దని మిగిలిన 500 గొర్రెలు కూడా చేసేసినాయట. అది మన గొర్రెల యొక్క స్వభావం అది. ఆ విధంగా పాస్టర్ అక్కడ దాకా తీసుకొని వెళ్ళిపోయాడు.
మన జీవితం కూడా అంతే. మనకు ఒకరికి చూపిస్తున్నటువంటి మార్గం, దాంట్లో మనం వెళ్ళిపోతాం అంతే. నరకంలో ఉన్నటువంటి బాధ నిన్నటి నుంచి మనం అదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత వినేది లేదు. ఇక అక్కడ బిషప్లు చెప్పినా ఏం చెప్పినా ఏమయ్యేది లేదు. అక్కడ ఇక అయిపోయింది, అది స్టోరీ ఫినిష్. అది అక్కడ తీర్పు జరిగిపోతుంది. అక్కడ వినేది లేదు, మారు మనసు పొందేది లేదు. తీర్పు అనేది ఈజ్ ఎవర్ లాస్టింగ్. దాన్ని వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి నా తీర్పును మళ్ళీ పిటిషన్ పెడుతున్నా, నీకు నేను అప్పీల్ చేసుకుంటున్నా, కొద్దిగా కన్సిడర్ చేయాలంటే ఏం మాట్లాడుతున్నావు రా, కొంచెం వెళ్ళు అంటాడు అంతే. ఆయన అప్పీల్ లేదు, ఏం లేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు రా బాబు, ఎక్కడికి లేదు. ఇది ఇక ఫినిష్. ఇది ఇక నరకంలోనట ఒక వేదన బాగుందట, చాలా వేదన ఉన్నదట. ఏం బాధనట అంటే నరకంలో కాలేదానికంటే కూడా నరకంలో ఉన్న వాళ్ళు ఒక మాట చాలా మాట్లాడుతుంటారట. ఏమని మాట్లాడుతుంటారంటే, నన్ను ఎందుకు కన్నావు నువ్వు అంటారట. నేను పుట్టకున్నా మంచిగా ఉంటుండే కదా, నేను నీ గర్భంలో ఉన్నప్పుడు పడిపోయినా మంచిగా ఉంటుండే కదా, నేను బ్రతికి ఈ విధంగా పెరిగి నేను ఈ దాంట్లోనికి వచ్చింది నా యొక్క దురదృష్టం. అది నేను పుట్టిన దినం నాకు ఉండకున్నా మంచిగా ఉంటుండే, నేను పుట్టకున్నా నాకు బాగుంటుండే, నేను జన్మించకున్నా బాగుంటుండే అని ఏడుస్తుంటారట. ప్రియమైనటువంటి వాళ్ళ, అటువంటి బాధాకరమైనటువంటి ప్రదేశం. మన శత్రువు కూడా అక్కడికి వెళ్ళద్దు, మన శత్రువు కూడా అక్కడికి వెళ్ళద్దు. ఆ యొక్క మాటలు చెప్తా ఉంటున్నట్టు ఇక్కడ ధనవంతుడు చాలా గంభీరమైనటువంటి వస్త్రములు ధరించుకొని ప్రతిరోజు కూడా తినుతూ ఉంటే ఆయన యొక్క గంభీరత ఏ విధంగా ఉన్నదంటే అన్ని భోగములు. అక్కడ లాజరు ఎక్కడ? ధనవంతుడు చెత్త పడేసేటటువంటి దగ్గర ఏదైతే రొట్టె ముక్కలు, ఈ పనివారు కూడా రొట్టె ముక్కలు తినరాలు పడినాయి కిందయి. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ కూడా వేరే. అవి ఏరుకున్నటువంటి అన్నీ తీసుకుపోయి పాపం ఆ చెత్త బుట్టలా పడేస్తుంది. లాజరు యొక్క నివాస స్థలం చెత్త బుట్ట. ఆ చెత్త బుట్ట దగ్గర పాపము నీరసంగా ఉన్నాడు. ఆయన పడినటువంటి ముక్కలను తింటున్నాడు అన్నట్టు. ఆయన తినేటువంటి పరిస్థితి ఎట్టున్నదంటే బైబిల్ వాక్యంలో రాస్తున్నారు కదా, ఆ కుక్కలు వచ్చి ఆయన యొక్క గాయములను నాకినా కూడా వాటిని వెళ్ళగొట్టేటటువంటి శక్తి కూడా లేదట ఆయనకు. పరిస్థితి గమనించండి. యూ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఈవెన్ టు సెండ్ ఆఫ్ దోస్ డాగ్స్ అన్నట్టు. లేదు, శక్తి లేదు. వచ్చి కరుచుకొని ఏం తింటాయో తినని, ఏమి కరుచుకుంటాయో కరుచుకొని, నాకు శక్తి లేదు, వాటిని పారదోలే శక్తి లేదు నాకు. లాజరు యొక్క జీవితం అది. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. అక్కడ మనకు వాక్యం చదివినప్పుడు ఇప్పుడు పాప పద్మిని నరకంలో, మరి ఆ పాతాళ లోకంలోనికి ధనవంతుడు వెళ్ళిపోయాడు, పరదైసులోనికి లాజరు వెళ్ళిపోయాడు. పరదైసులో ఉన్నటువంటి లాజరు పాతాళ లోకంలో ఉన్నటువంటి ధనవంతుని కూడా చూస్తున్నాడు. ధనవంతుడు పరదైసులో ఉన్నటువంటి లాజర్ను చూస్తున్నాడు, అబ్రహాంను చూస్తున్నాడు. క్లియర్ కట్. అది పాతాళం భూమి మధ్యలో ఉన్నదట. అది సైబీరియాలో కొందరు మీరు ఇంటర్నెట్లో కొట్టి చూస్తే చాలా లోతు 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 అది భూమి మధ్యలో ఉన్నటువంటి ఆ క్రస్ట్లోనికి వెళ్ళిండ్రట. వెళుతూ ఉంటే సప్పుళ్ళు వచ్చినాయట. అక్కడ పంపించారు వినేటి ఏడుపులు, గోలనట. ఇమ్మీడియట్లీ దే స్టాప్డ్ దట్ ప్రోగ్రామ్. నో మోర్ ఫర్దర్ డిగ్గింగ్ అని చెప్పేసి ఆపేశారు. ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్. ఇది యేసు ప్రభు చెప్పినటువంటిది. ఇది ఉపమానం కాదు, ఇది ఉపమానం కాదు. ఉపమానం చెప్పినప్పుడు యేసు ప్రభు ఉండే ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండెను అంటే ఏంటిది? మనుషుడు అంటే ఉపమానం. అది ఒక స్త్రీ 10 నాణాలు ఉండే, పోగొట్టుకున్నదట. వెతికేతందుకు పేరు చెప్పలేదు ఆమె ఎల్లమనే కావచ్చు, పుల్లమనే కావచ్చు, ఎవరన్నా కావచ్చు.
ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చు, సుబ్బారావు కావచ్చు, రామారావు కావచ్చు, ఎవరైనా కావచ్చు. పేర్లు పెట్టలేదు అక్కడ, అవి ఉపమానాలు. ఇక్కడికి రాగానే యేసు ప్రభు లాజరు అంటున్నాడు. ఈవెన్ యేసు ప్రభు ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు నేమ్ ధనవంతుని. నరకంలో పోయిన పేరు గురించి పట్టించుకోలేదు యేసు ప్రభు. ఆయనకి ఎంత సొగసు, సుందరము, సౌందర్యము, ఆయన ఆ యొక్క గ్లోరీ ఉన్నా ఇట్ డింట్ కేర్ నాట్ ఈవెన్ టు అట్టర్ హిజ్ నేమ్. లాజరు ఉండే. ప్రేమైనటువంటి వాళ్ళరా, పాప సింథియా పాప చక్కటి మాట చదివింది. అది నా ఫౌండేషన్ వాక్యం. మీ రక్షణను ఎట్లా కాపాడుకోమంటున్నాడు? భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను మీరు కాపాడుకోవాలి. వణుకు ఎప్పుడు వస్తుందమ్మా? వెన్ వి బికమ్ ఎక్స్ట్రీమ్ ఫియర్ వచ్చినప్పుడు వణుకు బయలుదేరుతుంది. చిన్నగా ఫియర్ ఉంటే మనము వణికిపోతామా? ఇట్లా లేదు. ఎక్స్ట్రీమ్ ఫియర్ వచ్చేసినప్పుడు మనకు వణికిపోతాం అన్నట్టు. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, భయముతోనూ నెక్స్ట్ స్టెప్ పెంచిండు, వణుకుతోనూ మన రక్షణను కాపాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఇక్కడ ఏమంటున్నాడంటే భయపడాలా. దేనికి భయపడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట మనుషులందరూ కూడా భయపడతారు ఒకదాని కొరకు. నరకంకు పోతున్నాం అనే దానికి భయం. నరకం అనే దాంట్లోనికి వెళ్తున్నాము కాబట్టి నరకంలోనికి పోవద్దు, ఆ భయం నుంచి బయటకు రావాలని ఎన్నో ప్రయత్నాలు మనుష్య జాతి చేస్తున్నది. ఎన్నో మతాలలో ఎన్నో విధాలుగైనటువంటి కార్యాచరణ ప్రసిద్ధంగా ఉంది. వారు ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు. వారి మరణము అనేటువంటి నరకం అనేటువంటి బాధ నుంచి రావాలని వ్రతాలు చేస్తున్నారు, గుడుల పొంటి తిరుగుతున్నారు, హజ్జీలు వెళ్తున్నారు, ప్రతి దగ్గర మొక్కుకుంటున్నారు. ఏ మనిషి కన్నా అడుగు నువ్వు ఒకటి, మోక్షం కావాలా మాకు. ఏమంటారు? మోక్షం కావాలి. చివరికి ఏం కావాలా అంటే, నా దగ్గర ఆంధ్ర బ్యాంకులో 10 lakhs అన్నాడు. ఏమంటారు? మోక్షం వస్తే చాలండి నాకు, అమృతం ఉంటే కొద్దిగా చాలు అంటారు, బతుకుతాయి కదా. నా యొక్క బాధ అంతా కూడా మోక్షం కావాలి నాకు. ఇది మానవ జాతికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం. ఇది ఏం ప్రాబ్లం? ఇది భయము. మరణిస్తాము, నరకంకు పోతామనేటువంటి భయం. ఈ భయం అనేది వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఏంటిదంటే కాల్చుట అనేది 2 రకాలు. మీరు ఎప్పుడైనా గాంధీ హాస్పిటల్కి పోయినరా? ఉస్మానియా హాస్పిటల్కు మీరు పోలేదనుకుంటా. పోతే మీకు తెలుస్తుంది. అక్కడ బోన్ అంటే ఆ సెన్స్, ఆ యొక్క డిపార్ట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. అది మనిషి అక్కడ ఉన్నటువంటి అగ్నితో దేహం గాలినటువంటి వ్యక్తులు నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయు అనే మాట డాక్టర్లతో చెప్పారట. వాళ్ళు చెప్పేదల్లా ఒకటే, నన్ను చంపేసేయి, నేను ఈ బాధ భరిస్తలేను, ఈ శరీరంలో ఈ వేడి, ఈ సెగ, ఈ యొక్క తాపం నేను భరించలేకున్నా, నాకు ఇంజెక్షన్ ఇచ్చేసేయి, నన్ను చంపేసేయి. సందేహం అని అడుగు చెప్తారు. దే క్రై విత్ దిస్ థింగ్. వాళ్ళు బతికేటందుకు ఆశ ఉండదు ఇక వాళ్ళకు. ఎన్నోసార్లు మనం చూస్తుంటాం టీవీలలో, కిరోసిన్ దంతం పోసుకుంటారు, అగ్గి పెట్టేసేసుకుంటారు. ఆడదాకా బాగానే ఉన్నది, ఆయనను తీసుకుపోయిన తర్వాత ఆయన లొల్లి మొదలవుతుంది. మరి ఎందుకు పోసుకున్నావు బాబు నువ్వు? మరి క్షణిక ఆవేశం పోసేసుకుంటారు. బోన్స్ దాంట్లో పోయినట్టు ఎప్పుడైతే కాలిందో మనుషులు బ్రతుకుట చాలా కష్టం. టెంపరేచర్ షూటప్ అయిపోతుంది, అవయవములన్నీ కూడా పాడైపోతాయి. డాక్టర్లు ఎన్ని ప్రయాసం చేసినా లాభం ఉండదు. ఎంత ఏసీ పెట్టి వాళ్ళను కూల్ డౌన్ చేయాలన్నా సాధ్యపడదు. ఒక్కసారి ఇన్ఫెక్షన్ మొదలైందనుకోండి, ఆ యొక్క దాంట్లో ఈజ్ గాన్. ఇది దేహమును కాల్చేటటువంటి అగ్ని. మనం చూస్తున్నాం చూడు, ఈ లోకంలో ఆ చూపేటటువంటి అగ్ని దేహమును కాల్చేటటువంటి అగ్ని. దాని పవర్ చాలా తక్కువ.
దాని పవర్ ఏంటిదంటే మనిషిని చంపేస్తుంది అది. నేను ఇంకా డీటెయిల్గా పోతున్నా. ఈ అగ్ని మనం పెట్టుకుంటే మనం చచ్చిపోతాం. ఎండ్ ఆఫ్ ది డే కాలిపోయినామంటే చచ్చిపోతాం. ఇది శరీరంలోకి సంబంధించినటువంటి అగ్ని. రెండో రకమైన అగ్ని కూడా ఉన్నది, పరలోకంలో ఉన్నది. ధనవంతుడు వెళ్ళిండు, ఆయన శరీరం ఏడున్నదమ్మా? ఇక్కడ ఉన్నది. ఆయన పోయిండు ఎక్కడ? ఆత్మ ఆ యొక్క దాంట్లోనికి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ ఆత్మను కాలుస్తున్నది అగ్ని. ఆ అగ్ని స్పెషాలిటీ ఏంటిదంటే అది కాలుస్తుంది కానీ మరణమునియదు. నువ్వు ఎంత గొగ్గోలు పెట్టుకున్నా, నువ్వు ఎంత ప్రార్థన చేసేందుకు ప్రయత్నం చేసినా, నువ్వు ఎన్ని రకాలుగైనటువంటి వేదములు చదివినా, నువ్వు ఎన్ని రకాలైనటువంటి బైబుల్ మెమరీస్ చదివినా నీకు చావు రాదు. ఈ దేశంలో ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనకు సావు వద్దు, రావద్దు అని మన యొక్క ప్రయాసం. అక్కడికి వెళ్ళిన తర్వాత చావు కావాలా, నన్ను చంపేయు అనే రెండో స్వరం. అది కాంట్రాస్ట్. కానీ చావు లేదు. ఆ అగ్నికి యొక్క స్పెషాలిటీ అది. కాలుస్తుంటుంది, సావు ఇయ్యదు. బాధిస్తుంది, సావు ఇయ్యదు. దప్పికొస్తుంటుంది, నీళ్లు లేవు. శక్తి లేకుండా తయారవుతాం, బలం నిచ్చుకుంటా కల్పిస్తుంది. అది మెమరీ పోకుండా ఉంచుతుంది నిన్ను. దివారాత్రములు కల్పిస్తుంది మనలను. ఎప్పటిదాకా? 1000 years కాదు, 2000 years కాదు, 3000 years కాదు, 10,000 years కాదు. నిత్యత్వం. నెవర్ ఎండింగ్. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, అది పురుగు చావదు. అది ఆ భయమును బయటకు రావాలని మనుషులందరూ కూడా ఇది జ్ఞాపకం చేసుకొని సెకండ్ స్టేజ్లోనికి వస్తారు. ఎందుకంటే నేను డీటెయిల్డ్గా వెళ్తలేను ఇక్కడ. ఐ గాట్ సో మచ్ ఆఫ్ స్టేయింగ్. ఈ మాట, ఈ వాక్యము చెప్పకుండా నన్ను నిన్న సాయంత్రం నుంచి ఈరోజు 4:30 వరకు కూడా నన్ను సాతాను అనేక విధములుగా అడ్డగించింది. ఒక నిమిషము రాగానే ఫోన్ తీసిన తమ్మి అని, క్రిస్ బాబు, సేరమ్మకు, ఎవరికైనా ఇచ్చేసి వాక్యం చెప్పించాలని ఇమ్మీడియట్గా కొట్టి ఇట్లా తీసుకొని పోయిన టైంలో మళ్ళీ జ్ఞాపకం చేసిండు దేవుడు. ఇది సేటన్ పని బాబు, గమనించుకోను వాళ్ళు. లిటరల్గా నేను పేపర్లో రాసుకొని వచ్చినా, బట్ ఐ వింట్ పుట్ ఇట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. డీటెయిల్ స్టడీ చేయలేదు. ఈవెన్ కార్లో కూర్చొని కవర్ పోస్ట్లో రాసేసుకున్నాను. ఐ డింట్ పుట్ ఇట్. ఒకటే ఆ యొక్క ఫోర్స్తో వచ్చేసిన నేను. ఐ వాంట్ టు టెల్ దిస్ వర్డ్ గాడ్ హెస్ గివెన్, లెట్ మై పీపుల్ హియర్ దిస్ వర్డ్. ఇక్కడ మాట అంటున్నాడు, ప్రియమైనటువంటి వాళ్ళారా, భయము, కాలుచుట రెండు రకాలుగా మనిషి బోనవుతున్నాడు. లోకంలో అగ్ని వస్తే మనిషి చచ్చిపోతాడు. అక్కడ పాతాళంలో అగ్ని గాలుతున్నది. అయ్యా, లాజరుతో ఒక బొట్టు వాటర్, ఒక బిందె వాటర్ కూడా కాదు, బొట్టు జర నాలుక దడుచుకుంటా నేను. అక్కడ అబ్రహాం చెప్తున్నాడు, క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు. అబ్రహాం పాపం డినే చేస్తలేడు. అబ్రహాం పాపం నువ్వు ఎవడురా అంటలేడు. నా కుమారుడా. కన్న తల్లి ఏం చేస్తుంది అక్కడ? ఒకవేళ నేను చెప్తున్నా కదా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ మీ బిడ్డలను మీరు కన్న తర్వాత, మీ బిడ్డలను ఒకవేళ మీరు సరి అయినటువంటి దేవుని శిక్షణలో మీరు పెంచకపోతే, ఆయన పెంచలేదు కాబట్టి నువ్వు కూడా, నీకు కూడా, మనకు కూడా అర్హత ఉంటుంది. ఎందుకంటే మనం అదే స్టైల్లో జీవిస్తున్నాం కాబట్టి మన కొడుకు, మన కుమార్తె కూడా ఆ విధంగానే జీవిస్తుంది. కాబట్టి ఇద్దరం కూడా క్లబ్డ్గా మనం అక్కడికి పోతాం. అక్కడికి పోయిన తర్వాత దివారాత్రములు మన కొడుకే కానీ మన బిడ్డనే కానీ మనను తిట్టు ఉండదు. నన్ను పెంచి దానికోసం తీసుకొని వచ్చినాం. ఇక్కడనే కొన్ని టైంలలో పిల్లలు ప్రెషర్ చేస్తే మనం తట్టుకోలేం. అక్కడ ఏం తట్టుకుంటాం మీరు చెప్పండి?
అందుకే పిల్లలను ఇచ్చిండు అని అంటే దేవుడు ఏదో ఆషామాషగా మీరు పెంచి పెద్ద చేస్తందుకు కాదు. వెన్ వీఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ హెల్ ఆర్ హెవెన్ ఆర్ పారడైజ్లో అక్కడ ఉంటుంది తమాషా. మనకు అక్కడ ఉన్నటువంటి పరేషాన్ మనం తట్టుకోలేము మన పిల్లలతోని. కాబట్టి మేక్ ష్యూర్, అందుకొరకే అంటారు వాక్యంలో, కనని తల్లి కనని గర్భం ఏమన్నారమ్మా వాళ్ళను? ధన్యుడు, ధన్యుడు, బ్లెస్డ్. దేవుడు యేసు ప్రభు తెలుసు కదా ఇవన్నీ. బ్లెస్డ్ వాళ్ళు, వాళ్ళకి ఇది ఉండదు బాధ. ఇది చాలా ఘోరమైన సబ్జెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కూడా నెవర్ మై చర్చ్ పీపుల్ దే నో దట్ నేను ఎవరెవర్ స్పోక్ అబౌట్ ద హెల్ అండ్ హెవెన్, నెవర్ ఎవర్. చాలా తక్కువ నేను ఈ విషయంలో మాట్లాడేది. బట్ ద లార్డ్ హ్యాస్ పుట్ దిస్ వన్. ఇక్కడ భయం అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, క్రైస్తవులమైనటువంటి వాళ్ళం మనం ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది. ఇక్కడ మనం ఈ విధమైనటువంటి భయంలో ఉన్నప్పుడు, ఈ యొక్క నరకంలో, ఈ యొక్క పాతాళ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకున్నారు తెలుసా అమ్మ? వాళ్ళు పాపం చేసినందుకు కాదు. ఇక్కడ పాపులు పరిశుద్ధులు అనేటువంటి డిస్టింక్షన్ లేదు. మనము డిస్టింక్షన్ పెట్టుకున్నాం, వీళ్ళు పరిశుద్ధులు వీళ్ళు పాపులు అని. ఎవ్వరు ఒక్కడు లేడు నీతిమంతుడు, ఒక్కడైనాను లేడని చెప్తున్నది దేవుని యొక్క వాక్యం. ఎవడైనాను లేడు, ఎవ్వరు కూడా లేరు. ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు, వీళ్ళు పాపులు ఉన్నారు అనేది సంగతి కాదు ఇక్కడ. అది తప్పు డిమార్కేషన్ అది. ఎందుకంటే అందరం పాపులమే. ఇక్కడ ఉన్నటువంటి డిమార్కేషన్ ఏంటిదంటే, ప్యారడైజ్లో కానీ హెల్లో కానీ, లేక పరలోకంలోనే కానీ, లేక పాతాళ లోకం అగ్ని గంధకంలో ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఒకటే ఉన్నది. ఏంటిది అంటే ఒకటే, ఒక రోగం వచ్చింది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓ గ్రామంలో ఒక 1000 మంది ఉన్నారు. రోగం వచ్చింది, మొత్తం వైద్యులందరూ కూడా అనేకమైన ఔషధాలు తీసుకొచ్చిర్రు, సైంటిస్టులు ఎన్నో చేసిర్రు, ఎన్నో రకాలుగా పరిశీలన చేసిర్రు, ఎన్నో రకాలుగా వర్కౌట్ చేసిర్రు. కానీ ఏది కూడా ఎవ్వరికి అది వర్కౌట్ అవుతలేదు. రోగం ప్రబలిపోతుంది. 1000 మంది ఉన్నారు అక్కడ. ఒక ఆయన వచ్చిండు, 2 బిళ్ళలు ఇచ్చిండు. అరే బాబు, ఈ బిళ్ళలను తినుండ్రా బాబు, మీరు నేను చెప్పిన మాట నమ్ముండి, మీరు ఇవి తింటే మీరు బతుకుతారు అన్న. అక్కడ అందరు అన్నారు, పిచ్చోనున్నాను, జ్ఞానమేమని ఉన్నదా? పెద్ద పెద్ద సైంటిస్టులు అన్నీ చేస్తేనే వాళ్ళకు దొరుకుతలేదు, నువ్వేమో 2 బిళ్ళలు తినమంటున్నాను, ఇవి తినేస్తేనే ఈ రోగం పోతుంది అంటున్నాను అని వాళ్ళు 995 మంది అట బిళ్ళలను తీసుకోలేదట. ఈ 5 మంది జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎట్లయినా చచ్చిపోతున్నాం కదరా, ఇదేదో మనిషి అంటున్నాడు, బిళ్ళలను తీసుకోమంటున్నాడు, మనం నమ్ముదాం, మరి మంచిగా అయితే మనం బతుకుతాం, చచ్చిపోతే చచ్చిపోతాం, ఈ ఆకట్రానే చేద్దాం. ఆ 2 బిళ్ళలని వేసుకున్నాం. 995 మంది వారం రోజుల్లో చచ్చిపోయారట. 5 మంది బ్రతికారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు బతికారు? రోగం ఎంతమందికి ఉన్నదమ్మా? అమ్మా, రోగం ఎంతమందికి ఉన్నది? అందరికీ ఉన్నది. పాపం అనే రోగం ఎవరికి ఉన్నదమ్మా? అందరికీ ఉన్నది. కానీ అందులో బిళ్ళలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ఇక్కడ కూడా ఈ పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పరిశుద్ధులు కాదు, ఫర్గివెన్ సిన్నర్స్. నరకంలో ఉన్న వాళ్ళంతా అన్ఫర్గివెన్ సిన్నర్స్. 2 డిమార్కేషన్ ఇక్కడ. క్షమించబడినటువంటి పాపులు, క్షమాపణ పొందనటువంటి పాపులు. ఇక్కడ వీళ్ళు ఏం చేసుకున్నారు? యేసు ప్రభుపై నమ్మకం. ఇప్పుడు మనకేం చెప్పిండు? ఈ గాస్పెల్ చెప్తా ఉంటే అందరూ ఏమంటారు, పిచ్చోంతరికి ఏం చెప్తావు ఇవన్నీ? యేసు ప్రభు అట, ఆయన రక్తం గార్చిండట, నమ్ముకుంటానట, మనం రక్షణ పొందుకుంటామట, పరలోకమట అని ఏం చేస్తారట? దేవుని యొక్క సువార్త మనుషులకు ఎట్టున్నదట? వెర్రితనంగా ఉన్నదట. ఆ బిళ్ళలు ఏమాట ఏమన్నారు? అందరూ వెర్రితనం అన్నారు. ఇక్కడ కూడా దేవుని యొక్క మాట ఇది. యేసు ప్రభు చేసినటువంటి యజ్ఞ కార్యం, బలి పశువుగా వచ్చిండు,
తండ్రితో ఉగ్రత మనం పెంచుకున్నాం, ఆయన రౌద్రం పెంచుకున్నాడు మనపై, మనం ఆయనకు శత్రువులం అయిపోయినాం. ఆయనతో మిత్రత్వం లేదు మనకి, ఇక్కడ మనకి ఎక్కడ దోస్తాని లేదు, అక్కడ మనల్ని చూస్తేనే పక్కకు పంపించేస్తున్నాడు. ఉగ్రతమైనటువంటి దాంట్లోనే మనం భరిస్తూ మనం నరకంలోనికి ప్రయాణించే సమయంలో యేసు ప్రభు అనేది ఒక గాస్పెల్ అనేది వచ్చింది. యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు పొందవలసిన శిక్ష నేను పొందుకుంటున్నా, నేను చెల్లిస్తా. ఆ యొక్క సిలువలో నా రక్తం పెట్టి మిమ్మలను ఆ కడిగేసి మీ పాపములన్నింటినీ కూడా నిర్మూలపరిచి మీకు నిత్యమైనటువంటి పరలోక రాజ్యమును ప్రసాదించేందుకే దేవుడు ఒక గొప్ప ఏర్పాటును చేసి ఈ సిలువ కార్యమును ఏర్పాటు చేసిండు మనకందరికీ. ఆ 5 వలె మనమందరం కూడా ఏం చేసినాం? యేసు ప్రభువుని నమ్ముకున్నాం, యేసు ప్రభువును విశ్వసించినాం. అందుకొరకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చక్కటి మాట. మనం ఎప్పుడు 2 మీది చదువుకుంటాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, అదొక్కటే మనకు ఎక్కువ తెలుసు. కానీ దాని తర్వాత ఉన్నది రియల్, దానికి ఉన్నటువంటి శక్తి చదవాలమ్మా. ఏమమ్మా? విశ్వాసం ఉంచు ప్రతివాడు. బాబు ఈ బిళ్ళలను తీసుకొని తిను, విశ్వాసం ఉంచారు మంచిగా అవుతామని. విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందుకుంటాడు. సో ఇప్పుడు 2వ స్టేజ్కి వచ్చేసినాం మనం. ఫస్ట్ భయం ఏముండేనమ్మా మనకు? నరకంకు పోతామేమని. ఇప్పుడు ఏం భయం అయిపోయింది? యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఇప్పుడు ఏమొచ్చేసింది మనకు? మనకు పరలోకం అనేది మనకు అప్పగింపబడ్డది. ఇప్పుడు ఎట్లయిపోయినదంటే మనకు ఆ భయం పోయింది. అది ఇప్పుడు నరకం పోతామనేటువంటి భయం అయితే లేదు. ఎందుకు? యేసు రక్తమును నమ్ముకున్నాం కాబట్టి, ప్రభు యేసు రక్తంలో కడగబడ్డాం కాబట్టి, ప్రభు యేసు సువార్తను నమ్మినాము కాబట్టి, ప్రభు యేసులో ఉన్నాము కాబట్టి ఇక భయం లేదు మనకు. నరకం అనేటువంటి భయము మనకు ఇక లేదు. నరకం అనేటువంటి భయం అనేది మనకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమున్నది? మనం నమ్మినాం కాబట్టి మనం పరలోకంలోనికి చేరినాం. ఇప్పుడు సెకండ్ ఇష్యూ అనేది దాటిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిదంటే మనకు ఈ భయము వెళ్ళిపోయింది కాబట్టి మనుషులందరూ కూడా ఏమైపోయారంటే ఎట్లయినా పరలోకంకు పోతున్నాం. అవర్ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్ అని క్రైస్తవులమైనటువంటి మనం ఏం చేస్తున్నామంటే ఆ జాగ్రత్తమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఎనీహౌ వీఆర్ గోయింగ్ టు హెవెన్, అవర్ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్ అండ్ వీఆర్ గోయింగ్ హెవెన్ నౌ, వీ డోంట్ నీడ్ టు బి వరీడ్ అబౌట్ ఇట్ అని ఏం చేసేస్తున్నామంటే ఇప్పుడు మన జీవితం ఎట్లయిపోయింది? రిజర్వేషన్ అయిపోయింది. మీకు మీకు ఖర్చు రిజర్వేషన్ తెలుసా అమ్మా? తెలుసా అది? పాపం ఆయననేమో లైన్లో నిలబడి ఉంటారు అక్కడ టికెట్ కౌంటర్లో. ఈడ బస్ వస్తుంది, మనం బస్లో మన యొక్క ఏది ఖర్చు వేసేస్తాం అంతే. అది పోయి ఆడ రిజర్వ్ పడుతుంది అక్కడ. తర్వాత మనం 2-3 ఛాయలు లాగేసి మెల్లగా ఎక్కుతుంటాం. పాపం వాళ్ళేమో లైన్లో నిలబడ్డ వాళ్ళంతా కూడా ఎవరైనా మనం వేసిన రుమాల మీద కూర్చున్నారు అనుకో, ఏం బాబు కనిపిస్తలేదా అంటే సార్ మీద సార్ అని లేచి నిలబడతాడు. ఎట్లా మనకు ఇండియాలో మన మైండ్ ఎట్లా ఉన్నదంటే ఆబ్జెక్షన్ కూడా అరే మీద అది సారీ అని లేచి నిలబడతాడు ఆయన. ఈయనేం చేస్తాడు? పోయి అక్కడ కూర్చుంటాడు. మనది ఎట్లా లైఫ్ అయిపోయిందంటే రిజర్వేషన్ అయిపోయింది ఇక అని ఏం చేస్తున్నామంటే మనం పుష్కలమైనటువంటి పాపంలో పడిపోతున్నాం. అంటే ఏమైపోయింది ఇప్పుడు? వీ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ గ్రేస్. గ్రేస్లో సేవ్ అయిపోయినాం ఇక్కడ. ఇంకా ఈ ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఇంకొక టీచింగ్ ఏం చెప్తున్నది, కల్వినిజం ఏం చెప్తున్నదంటే ఒక్కసారి రక్షింపబడ్డావంటే నువ్వు పరలోకమేగా, నో నీడ్ టు వరీ. కల్వినిజం అదే చెప్తున్నది, పరలోకంకు వెళ్ళిపోతావు అది. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి, ఎవరైతే నన్ను నమ్ముకున్నారో దేవుని యొక్క వాక్యాలు ఎన్నో ఉన్నాయి, ఆయన నమ్మినావు కాబట్టి యు విల్ గోయింగ్ టు బీ ఇన్ ఎటర్నల్ లైఫ్. కల్వినిజంలో ఉన్నటువంటి మాట. కొందరు ఏమంటారంటే అరే ఆ విధంగా ఈ విధంగా ఉంటావు, నువ్వు తాగుతావు, అన్నీ చేస్తావు, ఇది చేస్తావు, పరలోకం అంటావు, నీకు ఒక జీవితం లేదా, ఒక డిసిప్లిన్ అనేది లేదా,
అని కొందరు ఎక్స్ట్రీమ్ టీచింగ్లో కూడా పెట్టేసారు. ఎందుకంటే జోక్ చేసినా నవ్వద్దని చెప్తారు కొందరు సిస్టర్స్. కొన్ని చాలా చర్చెస్లలో ఉన్నారు, మీరు హోలీ జోక్ చేసినా అని అమ్మో ఈయన నవ్వుతున్నాడు చూడు చర్చిలా అంటారు. ఇంకో కొందరు పాపం బట్టలు కూడా మీరు కరెక్ట్గా అవే తెల్ల బట్టలు వేసేసుకోవాలి, వేరే వేయదు. మీ బ్యాంగిల్స్ తీశాలా, మీ అన్నీ కూడా తీశాలా. కొన్ని ఉన్నాయి అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అన్నట్టు. అవి ఆ విధంగా వారు శ్రమ పెట్టుకుంటున్నారు. అంటే నేను వాళ్ళని తప్పనంటలేను, జ్ఞాపకం ఉంచుకోండి. ఆ విధంగా వాళ్ళు శ్రమ పెట్టుకొని కృంగ తీసుకుంటున్నారు వారి యొక్క లైఫ్ని అంతా కూడా, ఇన్ ఆర్డర్ టు సబ్జెక్షన్లో ఉండాలన్న దాంతో. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయినాయంటే కొందరు ఏమంటారు, వాళ్ళని చూసి ఏంది నువ్వు క్రియలతోని రక్షింపబడ్డావా, నువ్వేమో గ్రేస్తో మనం సేవింపబడ్డ తర్వాత మళ్ళీ నన్ను క్రియలను చేసుకుంటూ నువ్వు సేవ్ చేయమంటావా నన్ను? మనకు హిందువులకు డిఫరెన్స్ ఏమున్నది? వాళ్ళు కూడా పూజలు పురస్కారాలు ఎన్నో వ్రతాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో కార్యక్రమములు చేస్తున్నారు. చేసుకొని దేవుని యొక్క ఆ యొక్క ప్రసాదం పొందుకునేందుకు, ఆ యొక్క ఏంటిది ముక్తి పొందుకునేందుకు ప్రయాసపడుతున్నారు. మరి మీరు చేసేది కూడా అదే వచ్చేసింది కదా. మీకు అర్థమవుతుంది, ఇది పెద్ద కొట్లాట. ఇది క్రిస్టియన్ దాంట్లో ఉన్నటువంటి పెద్ద మతలబ్. ఇది ఏమంటారు, ఒక్కసారి సేవ్ అయిపోయినాడు యూ విల్ బి సేవ్డ్ అంటే యూ గాట్ ద లైసెన్స్ టు డూ సిన్. లైసెన్స్ వచ్చిందా మీకు? ఇప్పుడు సేవ్ ఇష్టం ఉన్నట్టుగా జీవించేందుకు మనకు లైసెన్స్ దొరికిందా? యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి సబ్ చలేగా, సబ్ చలేగా. ఎందుకు? యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఫినిషింగ్గా. అరే నువ్వు మంచిగా బతకాలంటే ఆయన క్రియలు చేయమంటావా నన్ను? క్రియలు చేసి నేను రక్షింపబడ్డానా? కాదు, యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేను రక్షింపబడ్డా అన్నది ఇంకోటి వచ్చేసి. ఇక్కడేమో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు భయముతోనూ, నెక్స్ట్ ఏమమ్మా, వణుకుతోనూ, ఎక్స్ట్రీమ్ ఫియర్, భయముతోని మనం రక్షణలోనికి వచ్చినాం. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? వణుకు కావాలా. ఇప్పుడు నేను ముగించే ముందు మనం ఎగ్జాక్ట్లీ ల్యాండ్ అవుతున్నాం. ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ అవుతున్నాం అంటే, రక్షింపబడ్డ తర్వాత మనము మన యొక్క స్వభావముగా శరీర కార్యాలు, నేత్రాశ, జీవపుడంబము వీటితోని మనం బ్రతికినట్లయితే మనకు పెద్ద కరువు వస్తుంది. అక్కడ కల్వినిజం రైటే, ఆయన ఏం తప్పు చెప్పలేదు. ఆయన ఏం చెప్పిండు, నువ్వు పరలోకంకు పోతావు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అని. కానీ రెండో మాట ఏమున్నదంటే, మనకు పరలోకంలో మన క్రియలను బట్టి మనకు కిరీటం ఉంటుంది. ఈ అన్ని యొక్క కార్యములన్నీ మనం జరిగించుకొని శరీరాశ, నేత్రాశ, జీవబుడంబములతో మనం పుష్కలంగా జీవించి మనం పరలోకంకు పోతే మనల్ని చూసి ప్రభు అంటాడు, మన కార్యములన్నీ కూడా అగ్నిలో వేస్తే అవి కాలిపోతాయట. అరే ఏం పని చేసినవరో అన్నీ కాలిపోయినాయి కదా, నీ లైఫ్ ఏమున్నది? నువ్వు నథింగ్ కదా. నీ పని యొక్క శక్తి కూడా ఏం బయటకే రాలేదు. సరే పో, అక్కడ పో, ఆ గార్డెనింగ్ పని చేసుకోపో అని పంపించేస్తాం. ఉంటావు అక్కడ, గార్డెనింగ్ పని చేసి 10,000 సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు బతికినా, 100 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి నేను అన్ని శరీర కార్యాలు జరిగించేసి నేను పరలోకంకు పోతే దేవుని యొక్క శిక్ష ఎట్లుంటుందంటే, 10,000 సంవత్సరాల తర్వాత నేను దేవుని దగ్గరికి పోయినా, ప్రభువా 10,000 సంవత్సరాలు అయిపోయినాయి, నన్ను కరుణించు ప్రభువా, నాకు సిగ్గు అయిపోతున్నది, నా జీవితం ఒక ఇదైపోతున్నది, నన్ను కరుణించి నన్ను అపీల్ చేసుకొని కొద్దిగా నన్ను ప్రమోషన్ అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఒకటే అంటాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఒక మాట ఉంటుంది. 6వ సంగతి, మృతుల యొక్క తీర్పు ఫైనల్ తీర్పు అటది. నో పిటిషన్ అక్కడిగా. ఐ వాంటెడ్ టు చేంజ్ మై ప్రొఫెషన్, నో వే, యూ కాంట్, ఐ కాంట్. అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం బతుకుతున్నాం చూడండి. క్రైస్తవ జీవితం ఎందుకు మనము మన పాస్టర్లు అందరూ కూడా ఇక్కడ నిలబడి ఎందుకు చెప్తారు, భయముతోనూ వణుకుతోనూ మీరు బ్రతకాలని. ఇక్కడ బ్రతికి మనం పాపం చేసిన 2 మాటలు 3 మాటలు అంటారు, ఒక 100 సంవత్సరాలు భరిస్తామేమో.
అక్కడ వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ని గనం మాటలు చెప్పి ఇన్ని బోధలు చేసి నేను అక్కడికి పోయిన తర్వాత అన్న ఒకదాల తోటమాలి పనిచేస్తున్నా. ఇప్పుడు మీరేం చేసిర్రంటే నేను చెప్పినటువంటి మాటలను అన్నిటిని కూడా గ్రహించుకొని మనసులో ఉంచుకొని వాటి ప్రకారం మీరు జీవించారు. మీరు వచ్చిర్రు, నేను కూడా వెళ్ళిపోయినప్పటికీ మీరు రాగానే దేవుడు అంటాడు, నా ప్రియ కుమారుడా, వెల్ డన్, నీకు ఏదైతే చెప్పబడదో నీ జీవితంలో నెరవేర్చినావు, 10 లోకాలను ఏలుపోను. నువ్వు బయలుదేరి వస్తూ ఉంటే పూలు బాగా కనిపిస్తున్నాయి మంచిగా. అరే ఇది బాగా పూల మందిరం ఏదో బాగున్నది కదా, కొద్దిగా ఆపు అని నువ్వు లోపలికి వచ్చినావు. నిన్ను చూడంగానే నేను దాక్కుంటా ఉంటా. ఏ బాబు అంటే నేను ఆగిపోతా అక్కడ. ఏం బాబు ఎక్కడ ఇవన్నీ పూలు అని తిరగంగానే అవండి ఇవ్వండి అని నా ముఖం చూస్తారు మీరు. అరే పాస్టర్ జోనా గారు మీరు ఈడ, అయ్యో ఏమైందండి మీకు? మీరు అన్ని బోధలు చేసిరు కదా, అన్ని విషయాలను మాట్లాడిరు కదా, అన్ని కార్యక్రమాలు చేసిరు కదా, ఎంతో డీప్ అయిన వాక్యాలు చెప్పారు కదా, లోతైన మర్మాలు మాకు బోధించిరు కదా. ఏమండి చాలా విచారంగా అనిపిస్తుంది మిమ్మల్ని మీ పొజిషన్ ఈ విధంగా చూస్తుందంటే. ఏం చేయాలా బాబు, నేను మీకు చెప్పినా కానీ నేను చేయలేదు బాబు, మీకు చెప్పిన శరీర కార్యాలు చేయొద్దని, కానీ నేను నా లెవెల్లో నేను చేసుకుంటా పోయినా. ఏం చేసుకోవాలా బాబు? అయ్యో పాస్టర్ గారు మిమ్మల్ని చూస్తే అట్లా అనిపించలేదు, మీరు చూస్తే బాగా కడక్కుండే, మీరు అక్కడ ఏదో చెప్తారో అది చేస్తూ ఉండేది మీరు. మరి ఈ విధంగా అయిపోయిందంటే ఏం చెప్పుకోవాలా బాబా? ఆ టైంలో అట్లా ఉండే ఏం చేస్తాం, శరీరంలో ఉన్నాము కాబట్టి మాకేదో ముళ్ళు ఉండే, శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క యంత్రం ఉండే కాబట్టి వెళ్ళినాం బాబు. ఇప్పుడు ఈ బాధ అంటే అప్పుడు వాళ్ళు అంటారు, సరేగా నాకు టైం లేదు, ఎందుకంటే 6 లోకాలు నేను ఏలాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నా, ఇక జాగ్రత్త అని చెప్పిపోతున్నాను. అది నా పరిస్థితి. అక్కడ వెళ్ళిన తర్వాత సిగ్గు, ఎంతవరకు సిగ్గు? అది 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, ఎటర్నల్ సిగ్గు. ఎటర్నల్ సిగ్గు. మనం లేపుట తోడనే, మన మృతులు మనము లేపుట తోడనే ఒక వరుసలో లేపుతపడతామట. వరుసలు ఉంటాయి అక్కడ పరలోకంలో. అరే పరలోకంలో అయినాగానే నేను సీదా పోయి దేవుని దగ్గర కూర్చోను. నేను కొందరు దేవుణ్ణి చూస్తారట, కానీ దేవుని దగ్గరికి పోయేందుకు పర్మిషన్ ఉండదట వాళ్ళకు. అయ్యా నేను ఆడికి పోదామంటే నో పర్మిషన్ గ్రాంటెడ్ టు యూ, యూ మస్ట్ బి దేర్ ఓన్లీ. యూ క్యాన్ ఏబుల్ టు సీ హిమ్ బట్ యూ కాంట్. వరుసలు ఉంటాయి ఆడ, లైన్ బై లైన్, లైన్ బై లైన్. చదువుకున్నాం కదా వాక్యం, నేను అడిగి వెళ్తలేను ఎందుకు టైం లేదు కాబట్టి. ఆ వరుస క్రమంలోనే మనుషులు లేస్తారు, స్టెప్ బై స్టెప్. మనం పోగానే ప్రభువా అదే నీటి కిరీటం ఏదో అన్నావు కదా, అది ఏది నాది ఏడున్నదంటే, ఏందిరా నీటి కిరీటం, నీకు టోపీ కూడా లేదు, అవసరం లేదు, నీ కిరీటం అట వీనికి, ఇంకా కిరీటం ఎక్కడికి వెళ్ళాలా వీనికి కిరీటం అనుకుంటున్నారా? మీకు అందరికి కిరీటాలు మనకు అందరికి వస్తాయని అట్లా జీవిస్తున్నామా? వాక్ అండ్ టాక్ అనేది కలవనట్లయితే మై డియర్ బ్రదర్స్, ఇస్ వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. అది ఎటర్నల్. అది ఇక్కడ ఏదో నడుస్తుంది 100 సంవత్సరాలు. యూ కెన్ ప్లే అరౌండ్ ఎనీథింగ్, ఇట్స్ యాక్సెప్టబుల్. వెన్ వీ డై నాట్ ఎ ప్రాబ్లం, బట్ దేర్ అవర్ వర్క్స్ విల్ బి గోయింగ్ టు బి రివీల్డ్. అక్కడ వేస్తాడు అగ్నిలో వేయంగానే వచ్చేస్తుంది మనది. బంగారం వస్తుందో, ఆ కట్టె వల్ల గాలిపోతుందో, దెన్ ద వర్క్ విల్ కమ్. నమ్ముకున్నాం కాబట్టి, ప్రభు యొక్క నమ్ముకున్నాం కాబట్టి పరలోకంకు పోయినాం. కానీ అక్కడ ఏమవుతుందటనమ్మా? సిగ్గు, సిగ్గు. అబ్బా అప్పుడు అనిపిస్తుందట, నరకంలోనికి ఒక బాధ, పరలోకంలోనికి ఇంకొక బాధ. మీకు అర్థమైందా? పరలోకం పోతే చాలు. పాట చక్కటి పాట పాడింది. ఏమని పాడింది? ఉత్సాహం గురించి పాడింది కదా. ఏం పాట పాప? కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో అని మనం పాడుతాం. అయ్యా కాళ్ళ దగ్గర కూడా రానియాడు ఆయన మనల్ని. అర్థమైందా? ఉండురా, ఎన్నో ఉండాడు అక్కడ, పడుండు. ఇక నా రక్తంలో నమ్ముకున్నాం కాబట్టి పడుండు. మీరు అందరూ పోతా ఉంటే నాకు ఎంత సిగ్గు అవుతుంది అప్పుడు. మీరు అందరూ ఆపుతూ ఉంటారు,
మీరు 3 లోకాలకు పెద్దోళ్ళు అవుతారేమో, 3 ప్రజాపతులు అవుతారేమో, పెద్ద పెద్ద కిరీటాలు ధరించుకుంటారేమో, మీరు ఎన్నో విషయాలలో మీరు ఉంటారేమో. అక్కడ ఓడలు బండ్లు అయితే, బండ్లు ఓడలు అవుతాయి. జ్ఞాపకం ఉంచుకోండి అది. అందుకొరకే క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టుగా బతికితే వి విల్ పే హై పెనాల్టీ. ఆ పెనాల్టీ ఎక్కడి వరకు ఆగిపోతుందట? అది నిత్యత్వం. అది నిత్యత్వం. అప్పుడు అనిపిస్తుంది, అరే మీరు అట్లా కనిపించలేదు కదా అంటాం. సిగ్గు, వాక్యం చెప్తున్నది, సిగ్గుపడతామట. అమ్మా 2 తిమోతిలో ఉన్న మాట చదువుంటామా? 2 తిమోతి చివరిగా ఆ చదువుకొని ముగించుకుందా. ఎట్లా ఉండాలన్నమ్మా? సిగ్గుపడనటువంటి పనివానిగా. మొదట మనం మాట్లాడుకున్నాము భయం. 2 రకాలైనటువంటి అగ్ని. ఒకటేమో శరీరమును దహించే అగ్ని, ఇంకోటి ఆత్మను శరీరమును దహిస్తూ మరణమును అందించినటువంటి అగ్ని. అది స్పెషాలిటీ అగ్ని. అది ఓన్లీ అవైలబుల్ మీరు చూద్దాం అనుకుంటే మీరు మరి ఆడికెళ్ళి రాలేరు. మరి అదొక ప్రాబ్లం. అది అక్కడి నుంచి ప్రార్థన చేసినా వినేవాడు లేడట. అక్కడి నుంచి మొర్రి పెట్టినా కానీ మనం వినేవాడు లేడు. అటువంటి ప్రదేశంకు పోయేందుకు ప్రయాసం కూడా పడద్దు. మళ్ళీ ఇంకొక మాట, నేను కొస అనేది వేయకపోతే కష్టమైపోతుంది. ఇప్పుడు తక్కడ బట్టి మనకు ఎన్ని బెండకాయలు వచ్చినా, కిలో బెండకాయ కొట్టినా మన ప్రాబ్లం ఎట్లా అయిపోయిందంటే, అమ్మ కొసరయ్యావా అంటాం. ఏం చెప్తాను పరిస్థితి, మన లైఫ్ అట్లా అయిపోయింది. ఇప్పుడు చివరికి నేను కూడా ప్రసంగాలలో కొసరేయాల్సి వస్తుంది. కాబట్టి చిన్న కొసరేసేసి నేను ముగిస్తాను. ఎందుకంటే ఇది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదు. ఈ రక్షణ పొందుకున్నాం కదా అని మనం భుజాలు ఎగరేసుకోవద్దు. మనం కంపల్సరీ పరలోకంకు పోతాం యేసుప్రభువుని నమ్ముకున్నామని. కొన్ని ఉన్నాయి, మరణకరమైనటువంటి పాపం చేస్తే ఉన్నటువంటి రక్షణ పోయి సీదా పాతాళంలో ఉంటాం. మరణకరమైన పాపం ఏదంటే యేసు ప్రభు యొక్క రక్తమును తృణీకరించుట, యేసు ప్రభువును విసర్జించుట, యేసు ప్రభు స్వార్థను అంగీకరించకుండా తయారవుట. కొందరు స్టార్ట్ చేస్తారు, మంచి క్రైస్తవ జీవితంలో ఉంటారు, చక్కగా అన్ని విషయాలలో ఉంటారు. ఇప్పుడు చూడండి, మన హెడ్ ఆఫ్ ది సంగీత బృందమునకు హెడ్ ఎవరమ్మా? అమ్మా ఎవరమ్మా హెడ్ ఆఫ్ ది? లూసిఫర్. ఇక ఆయన పాట పాడుతూ ఉంటే ఇక దేవుడే ఇదైపోతున్నాను అంత ఇచ్చిండు అన్నట్టు. ఆయనకు అన్ని విధములైనటువంటి choir డైరెక్టర్ ఉన్నాడు అక్కడ. మనకు ఒకవేళ పోవాలనుకునే వాళ్ళకు ఆయన దివారాత్రులు పాట పాడిపిస్తూ మనకు నడిపిస్తుంటాడు అక్కడ. మీకు అక్కడ పోయిన తర్వాత, పరలోకంలో పోయిన తర్వాత కొందరు బిషప్లు ఉంటారు అక్కడ, మీరు రెవరెండ్లు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు అక్కడ, పెద్ద పెద్ద ధారాళంగా ప్రసంగం చేసినటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకవేళ మీరు వెళ్ళి, అయ్యా ఈయన పరలోకంకి వచ్చింది కదా, ఈయన అడ్రస్ ఎక్కడ ఉన్నది కొద్దిగా చూడండి, గూగుల్ కొట్టి చూడండి అంటారు. అక్కడ కొట్టి చూస్తే అయ్యా అటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఏ సామంతుడు లేదు, ఏ సామ్రాజ్యంలో లేడు, ఎన్ని లోకాలకు అధిపతి కూడా లేరు. అటువంటి వ్యక్తికి ఏ పొజిషన్ ఇచ్చినట్టు మాకు కనిపిస్తలేదు అయ్యా అంటారు. అంటే జర కొద్దిగా కిందికి రా, కిందికి రా, కిందికి రా, కిందికి రా అంటే లాస్ట్కు మన సారు తోటమాలి ఉన్నాడు, మన బిషప్ తండ్రి ఆడున్నాడు. ఈ ఆడికి పోయినామనుకో బిషప్ తండ్రిని చూస్తేందుకు ఆయన పాపం మనలను చూసి ఆయన ఏమవుతాడు? బాధపడతాడు. బాధ, ఆ బాధ తట్టుకోనటువంటి బాధ అది. కాబట్టి ఇది నేను కొన్ని సంగతులు మీకు చెప్పిన చక్కటి మాటలే అది, కానీ ఇట్స్ అ సీరియస్ టాపిక్. ఇది ఈ క్రైస్తవ జీవితంలో ఆషామాషాగా జీవించద్దు. యేసుప్రభువును రుచి తెలుసుకున్న తర్వాత జారిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆ జారిపోయే ప్రమాదంలో వెళ్ళిపోయినప్పుడు మనకు మరణకరమైనటువంటి అది వచ్చేది, వాత వేయబడినటువంటి మనస్సాక్షి వస్తుంది.
యేసు ప్రభు విషయంలో ఎంతోమంది గొప్ప గొప్ప ప్రసంగములు చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు ప్రభు అంటే వెళ్ళి ఇక్కడి నుంచి బయటకు అంటారు. ఆయననే ఎంతోమందిని రక్షించిండు, ఎంతోమందికి బాప్తిసాలు ఇచ్చిండు ఆయన. ఇప్పుడు ఏమైపోయాడు? కడుక్కున తిరిగిపోయాడు పక్కకు. ఆయన విశ్వాసమైనటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు ఆయన. అటువంటి ఛాన్సెస్ ఆర్ హై. కాబట్టి అటువంటి దాంట్లో పడకుండా ప్రభుతో ఎల్లవేళలా సహవాసం కలిగి ఉంటే మనకు రక్షణానందం. అదే రక్షణానందం, అదే మనకున్నటువంటి ఒక గొప్ప మేలు. ఒక చంద్రునికి ఒక గ్లోరీ ఉంది, సూర్యునికి ఒక గ్లోరీ ఉన్నది, నక్షత్రములకు ఒక గ్లోరీ ఉన్నది. అటువంటి గ్లోరీలో బతుకుతారు. ఇప్పుడు మీరు విన్నారు కదా, కొందరు ఇంట్లో కిరీటం పెట్టుకొని తిరుగుతుంటారు. ఏమి కూడా వాళ్ళు వాక్యాలు చెప్పలేదు ఇక్కడ, కానీ ఏది కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేదు ఇక్కడ, ఏది కూడా గొప్ప గొప్ప పాటలు వాడలేదు వాళ్ళు ఇక్కడ, ఏది గొప్ప గొప్ప వాక్యాలు చదవలేదు వాళ్ళు ఇక్కడ. వాడు అక్కడ చూడంగానే వాళ్ళు తల 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 మెరుస్తుంటారు. ఎందుకు? ఒకటే, చెప్పిన దాన్ని వాళ్ళు దే అప్లైడ్ ఇన్ దేర్ లైఫ్. ఇఫ్ వీఆర్ నాట్ గోయింగ్ టు అప్లై ఇన్ అవర్ లైఫ్, మనమట అద్దంలో చూసుకొని మన ముఖం మనం మర్చిపోతామట. అటువంటి పరిస్థితి, అటువంటి జీవితం మనకు రావద్దు, అటువంటి సిచ్యువేషన్స్ మనకు రావద్దు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవచ్చు. ప్రభు యొక్క బలలో పాల్గొనక ముందు ఇప్పుడు వాక్యం వచ్చేసింది ఇక్కడ, యేసు ప్రభులోనికి వచ్చేసినాం, రక్షణను పొందుకున్నాం. మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, మన జీవిత శైలి ఏ విధంగా ఉంది, ఇంకా ఈ పాపం అనేటువంటి నైజంతో మనం దోస్తానే ఉన్నదా, ఇంకా ఈ పాపం అనే దాంతో ఈ సహవాసంలో ఉన్నామా? ఒకవేళ ఉన్నట్లయితే నిత్యత్వమును జ్ఞాపకం చేసుకోండి. అక్కడ సిగ్గుపడకుండా మనం ఉండాలా, తల ఎత్తుకొని ఉండాలా. మనం ఎప్పుడు కూడా ఆ గ్లోరీ ఉండాలా. ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క నాకు మహిమ కిరీటం ఏం కిరీటం ఉన్నదని చెప్పినామైనా, నీతి కిరీటం ఉన్నదని ఆల్రెడీ డిసైడ్ చేసేసిండు ఆయన. నాకేం కిరీటం ఉన్నదో కూడా చెప్పేసిండు ఆయన. ఒక ప్రసంగికుడు చెప్తున్నాడు ఆయన. దేవుడు అడిగిండట, ఏదిరా నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేనైతే పరలోకంకు వస్తున్నా అంటే, ఎక్కడ ఉంటావు అంటే, నేను ఏడవున్నా నాకేం కిరీటాలు వద్దు, ఏమొద్దు, అవన్నీ ఏమొద్దు నాకు, కానీ మరి ఏమిటిది, ఏం కావాలని నీకు అంటే, నీ కాళ్ళు పట్టుకొని ఉంటా నేను అన్నాడట. అరే నువ్వు ఏందిరా, నువ్వు చాలా కష్టమైన క్వశ్చన్ అడిగిండు నాను. నువ్వు కిరీటం కావాలంటే నేను ఏదైనా చెప్తుంటే, నువ్వు నా కాళ్ళే పట్టుకొని ఉంటా అంటావు అంటే, నీ కాళ్ళు పట్టుకుంటే మొత్తం ఉన్నది కదా నాకు ఇక, ఎందుకంటే నీ మహిమ అంతా కూడా నీ కాళ్ళ మీదే ఉన్నది కదా, ఇక నేను అక్కడ ఉంటే ఇంకా నాకేమున్నదని అట్లా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, వర్కౌట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. కొద్ది నిమిషాలు మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవచ్చు. మనం ప్రభు బలలో మనం పాల్గొందాం. పాస్టర్ క్రిస్ మరి వచ్చి ప్రభు బలలో మనం పాల్గొనేందుకు మనల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తాడు.